ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నువ్వు కోరుకుంటేనే నీ దగ్గరకు వస్తుంది. ఒకసారి ఊహించుకో. నీ ఇంట్లో ఉండే ఏ వస్తువు అయినా ఏదో ఒక రోజు నువ్వు ఊహించి నాకు కావాలి అని అనుకొని దానికోసం డబ్బు సమకూర్చుకుంటూనే నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గర లేని ఏ వస్తువైనా సరే, అది ఇల్లైనా, కారైనా, డైమండ్స్ అయినా, బంగారమైనా, చిన్న పెన్ అయినా సరే, చిన్న పుస్తకం అయినా సరే, నీ ఇంట్లో అది లేదు అంటే అది నువ్వు కోరుకోలేదు అని అర్థం. నీ దగ్గర ఏ వస్తువు లేదు అన్నా అది మీరు ఆ వస్తువు కోరుకోలేదు, లేక అవి చాలా ఖరీదైనవి అని అనుకోను, లేదా మనకి ఇప్పుడు అంత సంపాదన లేదు కనుక తర్వాత కొనుక్కుందాంలే అనుకోను, ఇప్పుడు కాదు అని పోస్ట్పోనో చేశారు. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ సృష్టిలో నువ్వు కోరుకున్న ప్రతి వస్తువు, ప్రతి ఒక్కటి అది నీదే. కేవలం నువ్వు కోరుకోవాలి అంతే. అది నీ వశం అవుతుంది. అది నువ్వు పొందగలుగుతావు. కోరుకుంటే చాలు. మనం కోరుకున్నది మనం పొందటానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం పరిభాషలో చెప్పాలి అంటే దాన్ని మేనిఫెస్ట్ చేయటం అంటారు. అంటే ఉదాహరణకి నేను 6 నెలల్లో కారు కొనాలి అని అనుకున్నాను. ఖచ్చితంగా 6 నెలల్లోపే ఆ కారు కొనగలిగితే నేను కారు కొనాలి అని అనుకొని దాన్ని మేనిఫెస్ట్ చేసినట్టు లెక్క. అయితే నాకు ఏది కావాలంటే అది ఈ ప్రపంచంలో వచ్చేస్తుందా అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటి అనేవి నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో చూద్దాం. నీకు కావలసిన మొదటి ఆయుధం నీ దృష్టి, నీ ధ్యాస, ఫోకస్. చాలాసార్లు మనం మన లైఫ్లో ఏ విషయాలు జరగకూడదు అనుకుంటామో అవే విషయాలు మన లైఫ్లో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఈ బస్సు ఇవాళ లేట్ అవుతుందేమో అనుకుంటే అది ఖచ్చితంగా లేటే అవుతుంది. నిజంగా ఈ బస్సు లేటుగా వస్తుండటం మీరు గమనించే ఉండుంటారు. స్టవ్ మీద పాలు పెట్టి పొంగకూడదు పొంగకూడదు అనుకుంటారు. కానీ కరెక్ట్గా అంతసేపు నుంచునే ఉంటారు, 5 నిమిషాలు 10 నిమిషాలు. కరెక్ట్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ కోసం పక్కకు వెళ్తారు, ఆ టెల్లిట్ వచ్చేలోపు పాలు పొంగుతుంటాయి. ఈ పాలు పొంగిపోవటం అనే విషయాన్ని మీరు మీ ఆలోచనల ద్వారానే ఆకర్షించారు. మీరు ఆలోచించారు కాబట్టి అది నిజమైంది. మీరు ఆలోచించకుండా ఉండుంటే ఫోన్ తెచ్చుకొని మీ పక్కనే పెట్టుకొని ఉండేవారేమో. ఆకర్షణ సిద్ధాంతం మనకు ఏం చెప్తుందంటే, మీరు ఏం ఆలోచిస్తారో అలాగే మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ మాటలు మాత్రమే మీ ఆనందాన్ని లేక దుఃఖాన్ని నిర్ణయిస్తాయి. మీ ఆలోచనలు ఎటు వెళ్తే మీ జీవితం కూడా అటే వెళ్తుంది. ఒకసారి మీ ఆలోచనని, మీరు మాట్లాడే మాటల్ని, మీ ఫీలింగ్స్ని మీరు నియంత్రించుకోగలిగితే, మీకు ఏం కావాలో దాని వైపు మాత్రమే మీ మనసును నిలపగలిగితే, మీరు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అది మీరు పొందవచ్చు. మరి ఎలా? నా మనసును నేను ఎలా నాకు కావాల్సిన వాటి వైపు మరల్చగలగాలి? ఎలా నేను నాకు కావాల్సిన దాని మీదే దృష్టి పెట్టాలి? మీరు ఖచ్చితంగా ఏం జరగాలనుకుంటున్నారో అదే మీ లైఫ్లో జరుగుతుంది. మరి ఈ మార్పు ఎలా తీసుకురాగలుగుతాం? ఇందుకోసమే ఆకర్షణ సిద్ధాంతం మనకు కొన్ని నియమాలు, పద్ధతులు, ప్రక్రియలు రూపొందించింది. అందులో మొదటిది విజువలైజేషన్ టెక్నిక్. ఉదాహరణకి ఒక అమ్మాయి బొమ్మలు, పెయింటింగ్స్ బాగా వేస్తుంది అనుకుందాం. చాలా రోజులు ఎంతమందికి ఆ పెయింటింగ్స్ చూపించినా బాగున్నాయి అనేవాళ్ళు, కానీ ధర ఎక్కువ, బాగున్నాయి అనేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి ధర ఎక్కువ, ఎవరు ఇవ్వలేదు. దాంతో ఆ అమ్మాయి ఎప్పుడు బాధపడుతూ ఉండేది. తనలో తాను మాట్లాడుకునే మాటలు ఎలా ఉండేవి అంటే, నా పెయింటింగ్స్ ఎవరూ కొనటం లేదు, నా పెయింటింగ్స్ ఎవరికి నచ్చట్లేదు, నేనంత మంచి ఆర్టిస్ట్ని కాదేమో, నాలో అంత టాలెంట్ లేదేమో, నేను పికాసో అంత గొప్ప పెయింటర్ని కాదు అని ఊహించుకుంటున్నానేమో అని ఇలాంటి ఊహలు ఆమె మనసు నిండా నిండిపోయాయి. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ ఆ అమ్మాయి మనసులో ఉంటూ ఉండేవి. ఒకరోజు విసుగు చెంది, ఇంకా ఇలా కాదు, నా ఆలోచనలో నేను మార్పు
తెచ్చుకుంటే తప్పితే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ చదవటం ద్వారా విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకొని తను కూడా ఆ విజువలైజేషన్ చేయటం మొదలుపెట్టింది. ప్రతిరోజు తాను 5 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకొని ఇలా ఊహించటం మొదలుపెట్టింది. తను ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు, అందులో తన పెయింటింగ్స్ కూడా ప్రదర్శింపబడుతున్నట్టు, అందరూ చూసి మెచ్చుకుంటున్నట్టు, చాలా చాలా ఎక్కువ విలువకు అవి అమ్ముడుపోతున్నట్టుగా ఆ అమ్మాయి ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఊహించుకుంది. ఒకరోజు బ్రషెస్ కోసం, పెయింటింగ్స్ వేసే బ్రషెస్ కోసం ఒక బుక్ షాప్కి వెళ్తే అక్కడ పనిచేసే అబ్బాయి ద్వారా అక్కడ దగ్గరలో ఒక చోట ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టు తెలుసుకుంది. తను కూడా వాళ్ళని సంప్రదించి తన చిత్రాలను వారికి చూపించింది. ఆశ్చర్యకరంగా వారు కూడా తనకు అభ్యంతరం పెట్టలేదు. కానీ పెద్ద 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 ఆర్టిస్ట్ పక్కన ఒక చిన్న మూలన తన చిత్రాలను ప్రదర్శించుకోవటానికి చోటిచ్చాడు. ఎగ్జిబిషన్లకు వచ్చిన ఒక ధనికుడు తన పెయింటింగ్ బాగా నచ్చి 1,00,000 ఇచ్చి కొనుక్కున్నాడు. తను చేసిన పెయింటింగ్ చూసిన వాళ్లకు చాలా బాగా నచ్చాయి. వేలల్లో కాదు, లక్షల్లో అమ్ముడుపోయినందుకు తాను ఎంతో సంతోషించింది. ఇక్కడ జరిగిన మార్పు ఒక్కటే, తను మనసులో చూసే చిత్రాలను మార్చుకోవటం మాత్రమే. అందుకే మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయం గురించి తప్ప జరిగిపోయిన విషయాల గురించి బాధపడటం, జరుగుతున్న విషయాల గురించి ఆదుర్దాపడటం కానీ జరగబోయే అనర్థాల గురించి భయపడటం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాధపడటం, వర్రీ అవటం వల్ల ఏ పరిష్కారం రాదు. మీ కోరికని మీరు ఆకర్షించాలి అంటే మీ ఊహ, మీ ఆలోచన, మీ మాట, మీరు చేసే పనులు అన్నీ కూడా మీకు ఏమి ఇష్టమో, ఏం జరిగితే బాగుంటుందో, ఏం జరగాలని అనుకుంటున్నారో దాని మీదే, ఆ విషయం మీదే దృష్టి పెడితే ఆలస్యంగా అయినా మీరు కోరుకున్నది పొందగలుగుతారు. అలా జరగటానికి ఆస్కారం ఉంటుంది. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.